ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 140వ పాఠం నేర్చుకుందాము. ఈ 140వ పాఠం పేరు వాళ్ళ తండ్రి అబ్రహామా అపవాద. ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 37 నుంచి 59 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. మీరందరూ మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ విషయాలను చదవండి. ఈ పాఠంలో మనం 2 విషయాలు చూస్తాం. మొదటిది, తమ తండ్రి అబ్రహాము అని యూదులు చెప్పుకున్నారు. రెండో విషయం, అబ్రహాము కన్నా ముందే యేసయ్య ఉన్నారు. పాఠంలోనికి వెళ్దాం. పర్ణశాలల పండగ కోసం యెరూషలేములోనే ఉన్న యేసు ముఖ్యమైన సత్యాల్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడున్న కొంతమంది యూదులు ఇంతకు ముందే ఆయనతో, మేము అబ్రహాము పిల్లలం, మేము ఎప్పుడూ ఎవ్వరికీ దాసులుగా ఉండలేదు అన్నారు. దానికి యేసు, మీరు అబ్రహాము పిల్లలని నాకు తెలుసు, అయినా మీరు నన్ను చంపాలని చూస్తున్నారు, ఎందుకంటే మీరు నా బోధల్ని అంగీకరించట్లేదు. నేను నా తండ్రి దగ్గర చూసిన విషయాలే మాట్లాడుతున్నాను, కానీ మీరు మీ తండ్రి దగ్గర విన్న వాటిని చేస్తున్నారు. తన తండ్రి వాళ్ళ తండ్రి ఒక్కరు కాదని యేసు స్పష్టంగా చెప్పాడు. యేసు చెప్తున్నది అర్థం కాక యూదులు మా తండ్రి అబ్రహాము అని మళ్ళీ అన్నారు. వాళ్ళు అబ్రహాము వంశంలో పుట్టారు కాబట్టి దేవుని స్నేహితుడైన అబ్రహాముకు ఉన్నలాంటి విశ్వాసమే తమకు ఉందని అనుకుంటున్నారు. అయితే యేసు వాళ్లకు ఆశ్చర్యం కలిగించే ఈ మాట అన్నాడు. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన పనులే చేస్తూ ఉండేవాళ్ళు. సాధారణంగా పిల్లలు తమ తండ్రిని అనుకరిస్తారు. యేసు వాళ్లతో ఇలా చెప్పాడు, కానీ ఇప్పుడు మీరు దేవుని దగ్గర విన్న సత్యాన్ని మీకు చెప్పిన నన్ను చంపాలని చూస్తున్నారు. అబ్రహాము ఎప్పటికీ అలా చేసేవాడు కాదు. తర్వాత యేసు వాళ్లను తికమక పెట్టే ఈ మాట అన్నాడు, మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు. యేసు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో యూదులకు ఇంకా అర్థం కాలేదు. తాము న్యాయబద్ధంగా అబ్రహాము సంతానమే అని చెప్తూ వాళ్ళిలా అన్నారు, మేము అక్రమ సంతానం కాదు, మాకు ఒక్కడే తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడు. నిజంగా దేవుడే వాళ్ళ తండ్రా? యేసు ఇలా అన్నాడు, దేవుడే మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించేవాళ్ళు, ఎందుకంటే నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను, నా అంతట నేనే రాలేదు, ఆయనే నన్ను పంపించాడు. యేసు ఇంకా ఇలా అన్నాడు, మీకు నా బోధను అంగీకరించడం ఇష్టం లేదు, అందుకే నా మాటలు మీకు అర్థం కావట్లేదు. తనను తిరస్కరిస్తే వచ్చే పర్యవసానాల గురించి వివరించడానికి యేసు ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు సూటిగా ఇలా అన్నాడు, మీ తండ్రి అపవాది, మీరు మీ తండ్రి కోరికల్నే నెరవేర్చాలని కోరుకుంటున్నారు. వాళ్ళ తండ్రి ఎలాంటివాడు, అతడు ఎలాంటివాడో యేసు స్పష్టం చేశాడు. మొదటి నుండి అతను హంతకుడు, అతను సత్యంలో స్థిరంగా నిలబడలేదు. యేసు ఇంకా ఇలా అన్నాడు, దేవునికి చెందిన వ్యక్తి దేవుని మాటలు వింటాడు, కానీ మీరు దేవునికి చెందిన వాళ్ళు కాదు కాబట్టే నా మాటలు వినట్లేదు. ఆయన అలా ఖండించేసరికి యూదులకు కోపం వచ్చి ఇలా అన్నారు, నువ్వు సమరయుడివి, నీకు చెడ్డదోత పట్టాడు అని మేము అన్నమాట నిజం కాదా? యేసును సమరయుడు అనడం ద్వారా వాళ్ళు ఆయన్ని అవమానించారు. అయితే యేసు దాన్ని పట్టించుకోకుండా ఇలా అన్నాడు, నాకు చెడ్డదోత పట్టలేదు, కానీ నేను నా తండ్రిని గణపరుస్తున్నాను, మీరు నన్ను అవమానిస్తున్నారు. వాళ్ళ మాటలు పనులు మంచి ప్రతిఫలాన్ని తీసుకురావచ్చు లేదా
చెడ్డ పర్యవసనాల్ని తీసుకురావచ్చు అని తెలియజేస్తూ ఆయన ఇలా అన్నాడు, ఎవరైనా నా మాటలు పాటిస్తే అతను ఎప్పటికీ చనిపోడు. అపోస్తులు తనను అనుసరించే ఇతరులు అస్సలు చనిపోరని యేసు చెప్పట్లేదు. బదులుగా వాళ్ళు రెండో మరణాన్ని అంటే పునరుత్థాన నిరీక్షణ లేని శాశ్వత నాశనాన్ని ఎప్పుడూ రుచి చూడరని యేసు చెప్తున్నాడు. అయితే యూదులు యేసు మాటల్ని అక్షరార్థంగా తీసుకుని ఇలా అన్నారు, నీకు చెడ్డదూత పట్టాడని మాకు ఇప్పుడు అర్థమైంది. అబ్రహాము చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నువ్వేమో ఎవరైనా నా మాటలు పాటిస్తే అతను ఎప్పటికీ చనిపోడు అంటున్నావు. నువ్వు మా తండ్రి అయిన అబ్రహాము కన్నా గొప్పవాడివా? అతను చనిపోయాడు, ఇంతకీ నువ్వెవరువు? ఒక విధంగా తానే మెస్సియా అని యేసు ఆ మాటల్లో స్పష్టం చేశాడు. అయితే తాను ఎవరని వాళ్ళు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబిచ్చే బదులు యేసు ఇలా అన్నాడు, నన్ను నేనే మహిమపరుచుకుంటే నా మహిమకు అర్థం లేదు. నా తండ్రే నన్ను మహిమపరుస్తున్నాడు. ఆయన్నే మీరు మీ దేవుడని చెప్పుకుంటున్నారు. అయినా మీరు ఆయన్ని తెలుసుకోలేదు, కానీ నాకు ఆయన తెలుసు. ఒకవేళ ఆయన నాకు తెలియదని నేను చెప్తే మీలాగే నేను కూడా అబద్ధాల కోరును అవుతాను. యేసు ఇప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ళ పూర్వీకుని గురించి మళ్ళీ మాట్లాడాడు. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూస్తాననే ఆశతో చాలా సంతోషించాడు. అతను దాన్ని చూశాడు, సంతోషించాడు. అవును, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మి మెస్సీ కోసం ఎదురుచూశాడు. అయితే నమ్మకం లేని ఆ యూదులు ఇలా అన్నారు, నీకు 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహామును చూసావా? అందుకు యేసు, నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నాను అని జవాబిచ్చాడు. తాను భూమి మీదకి రాకముందు పరలోకంలో శక్తివంతమైన దూతగా ఉండడం గురించి యేసు చెప్తున్నాడు. నేను అబ్రహాము కన్నా ముందే ఉన్నానని యేసు అనడంతో యూదులకు చాలా కోపం వచ్చి ఆయన్ని రాళ్లతో కొట్టాలనుకున్నారు. అయితే యేసు అక్కడ నుండి తప్పించుకున్నాడు. విన్నారు కదండి, ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. యేసయ్య తండ్రి అబ్రహామా లేకపోతే అపవాద? యూదులైతే నీకు చెడ్డదోత పట్టింది అని వాళ్ళు అంటున్నారు యేసయ్య చెప్పిన బోధకు. అయితే దాన్ని యేసయ్య ఈ పాఠంలో వివరించారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 37 నుంచి 59 వచనాలు చదవండి. ఈ విషయాలన్నీ మీకు బాగా అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి అబ్రహాము కాలంలోనే యేసయ్య ఉన్నారు. కాబట్టి యేసయ్యను చూస్తాను అన్న నిరీక్షణతో అబ్రహాము ఉన్నారనేసి యేసయ్య చెప్పారనమాట. కానీ ఆ మాటల్ని యేసయ్య చెప్తున్నప్పుడు యేసయ్య మాటల్ని యూదులు నమ్మలేకపోయారు. నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా రాలేదు, అబ్రహామును నువ్వు చూసావా? అబ్రహాము నిన్ను చూశాడా అని యేసయ్య మాటలను వ్యతిరేకిస్తున్నారనమాట. యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు, మన రక్షకుడు, మన రాజు, మన విమోచకుడు ఆయనే. కాబట్టి యేసయ్య యందు విశ్వాసం ఉంచండి, యేసయ్య మార్గంలో నడుచుకోండి. యేసయ్య మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ.